అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి అక్టోబర్ 16 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు గారి పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారి ద్వారా మేము చాలా లబ్ధి పొందున్నాము. మా సమస్యలకు కూడా ఈ గురుగారు గంటలో పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. మీ సమస్యకు కూడా మన గురుగారు 100% పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారు చాలా వరకు కూడా వీళ్ళ లైఫ్ అనేది ఏదైనా సరే చాలా ఈజీగా గోయింగ్ లాగా చేసుకుంటూ ఉంటారండి. చాలా ఈజీగా కానీ ఏదైనా కానీ మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయగలమని చెప్పేసి ఒక ధీమా అనేది ఈ రాశివారు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఏదైనా కానీ సాధించగలము అనేటువంటి పట్టుదల చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అయితే ఇతరుల నుండి మీరు విమర్శలను అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళే వీళ్ళకి అస్సలు నచ్చరనమాట. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే దాన్ని మీరు అస్సలు తీసుకోలేరండి. మమ్మల్ని ఎందుకు విమర్శించాలి, మమ్మల్ని ఎందుకు వీళ్ళు వేలు చుట్టాన్ని మీరు అస్సలు వాళ్ళని సహించలేరు. అదిగాక ఇక వీళ్ళు ఏది చెప్తే అదే జరగాలనేటువంటి పద్ధతిలో ఆ విధమైనటువంటి ఆలోచనలతో వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా కానీ సలహా ఇచ్చినా కూడా నచ్చదు. అలాగే తమ కోసం చల్లబడేంత వరకు కూడా వీళ్ళు ఒంటరిగా ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటుందన్నమాట ఎవరికైనా కానీ. ఎందుకంటే ఒక రకంగా వీరు చాలా వరకు కూడా ఈ రాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా గంభీరంగా కనిపిస్తారు. వీరిని చూస్తూ ఉంటేనే వీరిని పలకరించాలంటేనే ఎదుటి వ్యక్తులు కొంచెం గుండె గుబేలు అనిపిస్తుంది. వీళ్ళతో మాట్లాడంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ ఆహార్యం అనేది అలా మాట తీరుక అలా ఉంటుందన్నమాట. ఇక ఈ రాశి వారికి అందువల్ల చూసినప్పుడు చాలా వరకు ఎదుటి వాళ్ళకి భయం బిడి ఉంటుంది. ఎదుటివారు వీళ్ళతో మాట్లాడితే కొంచెం ఎక్కువగానే భయపడతారండి. అయితే వీరి యొక్క జాతక ఫలితాల ఆధారంగా వీరి జీవితంలో ముఖ్యమైన మలుపు అయితే తిరగబోతుంది. ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా వీరిలో అంటే కోపం ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పి జ్యోతిష్ నిపుణులు చేయడం చెప్తుంటారు. అయితే ఈ రాశివారు అందరిపై కూడా ఆధిపత్యం చలాయించే మనస్తత్వం ఉంటారు. అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకమైన స్వభావాన్ని అయితే ఎప్పుడు కూడా కలిగి ఉంటారండి. అందరితో కూడా సమానమైన దృష్టితో ఉంటారు. వీళ్ళు చూసేటువంటి కొంటే గంభీరంగా ఉన్నప్పటికీ వీరి మనసు అనేది వెన్నలాంటిదనమాట. చాలా సున్నితమైనటువంటి మనస్తత్వము. ఎవరైనా బాధిస్తే అంటే వీరు తమలో ఉన్నటువంటి ఉగ్రవతాలను బయట పెడతారనే చెప్పుకోవాలి. కానీ అనవసరంగా పెద్దగా మాట్లాడరు. ఇలా వచ్చినటువంటి కోపం వీరిలో అంత త్వరగా కూడా తగ్గదండి. ఈ కారణంగా వీరితో ఫైట్స్ చేయకపోవడం చాలా శ్రేయస్కరం అని చెప్పుకోవాలి. ఇకపోతే వాస్తవానికి ఈ రాశి వాళ్ళు చాలా ప్రశాంతంగా కూడా ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసును నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతుంటారన్నమాట. అలాగే చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఏంటంటే అండి వీరి యొక్క ప్రయాణాలు చాలా అనుకూలంగా మీకైతే కనిపిస్తున్నాయి. చాలా సురక్షితంగా చక్కగా మీ ప్రయాణాలు కొనసాగించవచ్చు. ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజున జాతక ఫలితాల ఆధారంగా చెప్పాలంటే కనుక మీ కోపాన్ని, ఆందోళన అలాగే మానసిక ఒత్తిడిని కూడా రేపటి రోజున దూరం చేసుకోవడానికి మీరు వ్యాయామం చేసుకోండి. అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కానీ యోగా చేయడం కానీ లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఒత్తిడి వల్ల మీలో ఏర్పడిన అలసట, నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీనికి మీరు కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తూ కాసేపు మాట్లాడడం, చిన్నపిల్లలు ఉంటే వారితో కాసేపు సమయాన్ని స్పెండ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా ఏంటంటే మీ మానసిక ఒత్తిడి అనేది తగ్గుముఖం పడుతుంది. ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది అనమాట. అలాగే కొంతమంది శత్రులు మిమ్మల్ని పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒకటి ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ లేదైనా మిమ్మల్ని కించపరిచే విధంగా సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా
ఏదో ఒకటి మాట్లాడి రెచ్చగొట్ట అని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి అస్సలు లొంగకండి. వారు చెప్పేటువంటి విషయాన్ని కూడా మీ బుర్రకు ఎక్కించుకోకండి. వారికి ఎత్తుకు అంటే వారి ఎత్తు వేసే విధంగా మీరు మీ ఆలోచనను పొదుపు పెట్టండి. అలాగే మనల్ని దెబ్బతీయాలనుకునే వాళ్ళని మనం దెబ్బతీసే విధంగా మన ఆలోచనలు కానీ మన పనితీరు కానీ ఉండాలన్నమాట. సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, మనం జాగ్రత్తగా ఉంటున్నప్పటికి కూడా ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది మనకు తెలియకుండానే మనల్ని మట్టి కరిపిస్తూ ఉంటారనమాట. అంటే మనకు మంచిగా మనతో మాట్లాడుతూనే ఉంటారు, మనతో స్నేహపూర్వకంగా ఉంటారు. అంటే వాళ్ళు ఇలా చెప్తున్నారనమాట, మీరు అలా చేయాలి ఇలా చేయాలి బాగుంటుందని చెప్పి చెప్తారు. కానీ మనల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ తిప్పి తిప్పి వాళ్ళే మనకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టే విధంగా మారిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మన చుట్టూ కాపు కాసుకుని ఉంటారని తెలుసుకోండి. ఆ వ్యక్తుల వలన మీరు కొంచెం మీ జీవితంలో అనుకున్నటువంటి ఊహించినటువంటి విధంగా మీ జీవితం అనేది మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల వల్ల మీరు కొంచెం భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వారిని మీరు ఎంత వీలుంటే అంత దూరం పెట్టండి. ఇక మీకు శుభవార్తల ఫలితంగా రేపటి రోజున జాతక ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఏదైనా ఉద్యోగ అవకాశాలు కానీ మీకు చదువుకు సంబంధించినటువంటి ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావటము, అలా దీని ద్వారా ఏంటంటే కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పుకొని చాలా సంతోషంగా ఉండటము, మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఇంట్లో చర్చించడం జరుగుతుందన్నమాట. అలాగే మిమ్మల్ని చూసి చాలా మురిసిపోతారండి పేరెంట్స్ కూడా. అలాగే పిల్లలపైన ఎక్కువగా ప్రేమను అలాగే నమ్మకారాన్ని కూడా మీరు చూపెడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వృత్తి వ్యాపార ఉద్యోగ అవకాశాలకు రేపటి రోజు చాలా మంచిగా అనుకూలంగా కలిసి వస్తుంది. అలాగే రేపటి రోజున వీరికి కుటుంబంతో కాలక్షేపం గడపడం, అలాగే మిమ్మల్ని మీరు కాస్త ఎక్కువగా దృఢపరచుకోవడానికి యోగా లాంటివి చేసుకోవడం వల్ల మీ పనితీరు వలన మీకు అంతా కూడా ఏదైనా ఒత్తిడి ఉంటే అది నయమైపోతుందండి. ఇక అలాగే మీ మనసుకు కూడా చాలా రిలీఫ్ అయిపోతుంది. అప్పుడు మీ ఆలోచనలన్నీ కూడా చాలా స్థిమితంగా ఉంటాయి. అలాగే రేపటి రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా మీరు గురి కాకుండా ఉండాలంటే కనుక మీరు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా మిమ్మల్ని మీరు టెన్షన్స్కి గురి చేసుకోకుండా చాలా సింపుల్గా మంచిగా ఆలోచనలు చేయండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఏదైనా ఒక విషయంలో కంట్రోల్ చేసుకున్నటువంటి కోపాన్ని విపరీతమైనటువంటి సంఘటనకు గురయ్యే విధంగా రేపటి రోజున జాతక ఫలితాల్లో ఏర్పడబోతుంది. కాబట్టి మీరు కంట్రోల్ చేసుకున్నంత కోపాన్ని మీ మనసుకు ఎక్కించుకోకండి. అలా చేసినట్లయితే మీరు పూర్తిగా కంట్రోల్ తప్పిపోతారు. అలాగే మీ చుట్టూ ఉన్న వారిలో మీరు చెడ్డవారుగా మిగిలిపోతారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి చూసి మాట్లాడండి. మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టే సమాజంలో మిమ్మల్ని చెడ్డ పేరు తెచ్చిపెట్టే విధంగా కాపు కాసినటువంటి వాళ్లకు మీరు అవకాశం ఇవ్వకండి. అలాగే చాలా రకాలుగా కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాంటి వారు ఎవరనేది మీకు బాగా తెలుసు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. చెప్పాలంటే వారి వల్ల కొంచెం ఏదైనా కానీ మీ జీవితంలో కొన్ని చెడు మార్పులు అంటే వారి వల్ల ఏర్పడేటువంటి చెడు మార్పులు అనేవి రేపటి రోజు జాతక ఫలితాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి అయితే బాధపడాల్సిన అవసరం లేదండి. మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. ప్రతికూలతలు ఎక్కడా కూడా మీకు జాతక ఫలితాలు కనిపించడం లేదు. కాబట్టి శత్రులు మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే రేపటి రోజు మీరు చక్కగా ఎక్కడైనా దత్తాశ్రమం గుడి ఉంటే వెళ్ళి చక్కగా దత్తాశ్రమం గుడిలో స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి నానబెట్టిన శనగలతో మాలగు చేయటం వల్ల మీకు అలాంటి శత్రు బాధ అనేది ఉంటే ఏమైనా తగ్గిపోతుందండి. ఇక వీలుంటే దగ్గరటువంటి ఎక్కడైనా సరే సాయిబాబా గుడికి కూడా వెళ్ళేస్తారండి. అంతేకాకుండా ఈ రేపటి రోజున మీరు ఖచ్చితంగా స్వామివారికి తమలపాకులతో చేసినటువంటి మాలను కూడా సమర్పించడానికి ప్రయత్నించండి. నవగ్రహ ఆరాధన ప్రతిరోజు చేయడం వల్ల మీకు చాలా వరకు కూడా మనసుకు తేలిగ్గా ఉంటుందండి. అలాగే మీరు చేసినటువంటి పని పట్ల కూడా మీకు అనుకూలత పెరుగుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి చక్కగా రేపటి రోజున దేవాలయాలు దర్శించండి. చక్కగా పిల్లలతో కలిసి ఎవరైతే మొక్కులు తీర్చుకొని చెప్పి అనుకుంటూ ఉంటారో అటువంటి వారందరూ కూడా చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసుకుంటారు. ప్రయాణాలు చేసి మీ మనసులో ఉన్నటువంటి బాధను ఆనందాన్ని కూడా భగవంతుడి దగ్గర పంచుకుంటా అని చెప్పుకోవచ్చు. మరి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు కనిపించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఆధారంగా చెప్పబడినటువంటి కొన్ని మాటలు అయితే మీరు ప్రతిరోజు కూడా శివారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని రకాలు కూడా ఆర్థికంగా మనశ్శాంతి అనేది లభిస్తుందండి. మీ ఆదాయంలో రెట్టింపు ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ప్రతిరోజు కూడా శివారాధన చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా అయితే ఉంటుంది. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.